మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రశాంత్. నా బ్యాక్ సైడ్ మీకు ఒక వార్ ఫ్లైట్ కనిపిస్తుంది కదా, అది TU-142 వార్ ఫ్లైట్. ఇది దేశ రక్షణ వ్యవస్థలో 29 సంవత్సరాల పాటు తన యొక్క సేవలు అందించింది ఈ యొక్క TU-142 వార్ ఫ్లైట్. ఇప్పుడైతే మాత్రం ఇది విశాఖలో ఒక మ్యూజియంగా కూడా ఏర్పాటు చేశారు. ఇదైతే సమ్మర్ సీజన్ కావడంతో ఎంతోమంది టూరిస్టులు అయితే ఈ యొక్క వార్ ఫ్లైట్కి రావడం అయితే జరుగుతుంది. సో అసలు వార్ ఫ్లైట్ లోపల ఎలాగుంటుంది, లోపల సోల్జర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, దేశాన్ని ఎలాంటి రక్షిస్తారు అనే విషయాలు అయితే మాత్రం ఈ వార్ ఫ్లైట్ మ్యూజియంలో అయితే చాలా భద్రపరచడం అయితే జరిగింది. సో ఒకసారి కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడైతే దీనికి సంబంధించి క్యూరేటర్ గారు కూడా ఉన్నారు. ఈ యొక్క వార్ ఫ్లైట్కి సంబంధించి మరిన్ని విశేషాలు అయితే మాత్రం ఆయన తెలుసుకొని అయితే మనం మాట్లాడదాం. నాతో పాటు మీరు వచ్చేయండి. సో మనం అయితే TU-142 వార్ ఫ్లైట్ లోపలికి అయితే రావడం జరిగింది. ఇది ఒక మ్యూజియంగా చాలా చక్కగా అయితే దీని అయితే ఇక్కడ డిజైన్ చేశారు. ఒకసారి సార్తో కూడా మాట్లాడదాం. ఈ వార్ ఫ్లైట్ ఎన్ని సంవత్సరాల నుంచి భారత సేవలో అందించింది, దీనికి సంబంధించి ఇక్కడ ఎంతమంది సోల్జర్స్ దీంట్లో వర్క్ చేసేవారు అనే విషయాలు అయితే మాత్రం మనకి క్యూరేటర్ అయినటువంటి MR కుమార్ గారు కూడా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఒకసారి కాల్ చేసిన వెంటనే చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యారు. నమస్తే సార్. అసలు TU-142 వార్ ఫ్లైట్ ఎప్పుడు మనకి దేశానికి రక్షణ వ్యవస్థకి అందుబాటులో వచ్చింది, దీని యొక్క పనితనం ఎలా ఉంటుంది సార్? ఇది TU-142 ఎయిర్క్రాఫ్ట్ మనకు 1988లో రావటం జరిగింది. 1988లో వచ్చిన తర్వాత 2 ఎయిర్క్రాఫ్ట్లతో వచ్చిన తర్వాత నెక్స్ట్ 6 ఎయిర్క్రాఫ్ట్స్ మొత్తం 8 ఎయిర్క్రాఫ్ట్లు 1992లో INS రాజాలి అరకోణంలో నియర్ టు చెన్నై అక్కడ ఆల్బర్టో స్క్వాడ్రన్ అంటే INS 312 ఈ స్క్వాడ్రన్ స్థాపించడం జరిగింది. అక్కడ నుంచి డైలీ ఆపరేషన్స్కి ఈ ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ TU-142 ఎయిర్క్రాఫ్ట్ 1988 నుంచి 2017 వరకు మీకు 29 ఇయర్స్ ఇండియన్ నేవీలో మీకు 29 ఇయర్స్ ఇండియన్ నేవీలో మీకు సేవలు అందించింది అనమాట. సో 29 ఇయర్స్ సేవలు అందించిన తర్వాత ఇది 2017 మార్చ్ 29 అనమాట ఇది రిటైర్ అంటే డీకమిషన్ అయ్యి ఇక INS రాజా నుంచి వచ్చి ఇక్కడ మన INS డాగాలో లాస్ట్ టచ్ డౌన్ అయ్యి ఇక్కడే అంటే దిగి ఇక్కడే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంగా కన్వర్ట్ చేయడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ అని డెసిషన్ తీసుకొని ఈ ఇలాంటి విమానం మన కన్వర్ట్ చేసి మ్యూజియంగా విశాఖ సాగర్ తీరంలో పెట్టడం జరిగింది. TU-142 వార్ ఫ్లైట్ ఇది ఎంతమందిని క్యారీ చేసుకెళ్తుంది సార్? దీని యొక్క మెయిన్ లక్ష్యం ఇది ఎలా ఉంటుంది సార్? దీనికి TU-142 క్రూ 10 మెంబర్స్ అనమాట. అంటే 10 క్రూ ఉంటారు. 10 క్రూ ఉంటే ఒకటి ఫ్లైట్ కన్నా రియర్ సైడ్ ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 9 మంది ఇక్కడ ఈ పైలట్ విభాగంలో పైలట్ కాక్పిట్ అంటారు. ఈ కాక్పిట్లో 9 మంది అనమాట. ఇటు ఫ్రంట్ సైడ్ 5, రియర్ సైడ్ కాక్పిట్లో 4 ఉంటారు అనమాట. మొత్తం 9 మంది ఇక్కడ ఉంటారు. అంటే ఈ 9 మంది అంటే పైలట్, కో-పైలట్, సీనియర్ అబ్జర్వరు, ఫ్లైట్ సిగ్నలరు, ఫ్లైట్ ఇంజనీరు, సోనార్ ఆపరేటరు, సీనియర్ నావిగేటరు, టాకో కమ్యూనికేటర్, 9 మంది ఇక్కడే ఉంటారనమాట. ఈ 9 మంది వాళ్ళ తాలూకా కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ సీనియర్ నావిగేటర్ తీసుకొని సీనియర్ నావిగేటర్ ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ దిశగా పోవాలి, ఎక్కడ డ్రాప్ చేయాలి, ఏంటనేసి ఏ ఆపరేషన్ కోసం వెళ్తున్నాం అనేసి అతను డిసైడ్ జరుగుతుంది అనమాట. ఇది ఎలక్ట్రానిక్ కంపార్ట్మెంట్. ఇక్కడ ఆటోమేటిక్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ అన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అంటే ఇదన్నీ కన్సీల్డ్ కంపార్ట్మెంట్స్, అంటే సీల్డ్ కంపార్ట్మెంట్స్. ఈ సీల్డ్ కంపార్ట్మెంట్స్ లో మనం పబ్లిక్ అంటే టూరిస్ట్ కోసం ఇది పాత్ తయారు చేసాం. ఎక్విప్మెంట్ అంతా రిమూవ్ చేసి ఈ యుద్ధ విమానాన్ని ఇలా తయారు చేసి మ్యూజియం గా కన్వర్ట్ చేయడం జరిగింది అనమాట.
సార్ ఇది ఎంతసేపు గాల్లో ఫ్లై చేస్తుంది సార్? దీనికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటుందా సార్ దీనికి? ఇది ఒక పక్షి, ఒక సీబర్డ్ ఆధారంగా తయారు చేయడం జరిగింది. సీబర్డ్ ఆల్బర్ట్రోజ్ పేరు. అది గాలిలో 16 గంటల 45 నిమిషాలు ఫ్లై చేస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ కూడా 16 గంటల 45 నిమిషాలు ఫ్లై చేయడం జరుగుతుంది. అండ్ ఇదేంటంటే ఫర్దర్ ఫ్లై చేయాలంటే మనకు నోస్ సైడ్ అనమాట రిజిడ్ బూమ్ ఉంటుంది. ఆ రిజిడ్ బూమ్ ద్వారా మీకు ఇంకో 24 అవర్స్ అంటే ఇంకొక ఎక్స్టెండ్ చేసి 24 అవర్స్ ఫ్లై చేయడం జరుగుతుంది. ఈ ఎయిర్క్రాఫ్ట్ ఏంటంటే గాలిలో అన్ని 4 ఇంజిన్స్ షట్ డౌన్ చేస్తే 1 గంట వరకు గైడింగ్ కూడా చేయగలం. సో కెపాసిటీ ఉందన్నమాట. ఇది ఇక్కడ ప్లాన్ బి 150 ఉంది సార్. ఏం సార్ అది అసలు? ఇది యాక్చువల్గా కార్గో కంపార్ట్మెంట్, అమ్యునిషన్ కంపార్ట్మెంట్ అనమాట. ఈ కార్గో కంపార్ట్మెంట్ ఏంటంటే మనకి PLA ప్లామ్ బాంబ్స్ ఉంటాయి. ఇది ఫ్రీ ఫాల్ బాంబ్స్ అనమాట. అంటే డైరెక్ట్గా మనకి డ్రాప్ చేసుకొని ఇది మనకి సర్ఫేస్ ఆఫ్ సబ్మెరైన్స్కి ఆబ్జెక్ట్స్ని మనకి డిస్ట్రాయ్ చేయొచ్చు. ఆల్సో సముద్రం ఉన్నవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయదు. ఫ్రీ ఫాల్ అనమాట. మనకి గైడెడ్ కాదు. గైడెడ్ అనేది APR-2 మిజైల్స్ కూడా ఉంటాయి. ఇందులో సోనోబాయ్స్ కూడా పెట్టుకోవచ్చు. సోనోబాయ్స్ ద్వారా కూడా సోనోబాయ్స్ యాక్చువల్గా మనకి సబ్మెరైన్స్ కి డిటెక్ట్ చేయడానికి వాడతారు. సముద్రంలో గర్భంలో దాగున్న సబ్మెరైన్స్ టార్గెట్ చేస్తుంది సార్. ఇది టార్గెట్ అంటే సోనోబాయ్స్ ద్వారా కనుక్కుంటుంది ఎక్కడ ప్లాట్ చేసే సబ్మెరైన్స్ ఉన్నాయని కనుక్కొని హెడ్ క్వార్టర్స్ కి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ సోనోబాయ్స్, ప్యాసివ్ సోనోబాయ్స్ అండ్ యాక్టివ్ సోనోబాయ్స్, సెమీ యాక్టివ్ సోనోబాయ్స్ అని 3 రకాలుగా ఉంటాయి. సోనోబాయ్స్ డ్రాప్ అయిన వెంబడే అది విత్ బ్యాంగ్ అనమాట 3 పార్ట్లుగా విడిపోయి 30 మీటర్ డెప్త్ వెళ్ళిన తర్వాత అది సౌండ్ వేసి నీటిలో వదులుతుంది. అది వెళ్ళి ఆబ్జెక్ట్ తగులుతుంది. అది సోనోబాయ్ అవని, ఫిష్ అవని, రాక్ అవని, లేకపోతే నెక్స్ట్ ఎనీథింగ్ స్మాల్ బోట్ అవని ఆ ఇన్ఫర్మేషన్ ప్రొసెస్ చేసి రేడియో సిగ్నల్ ద్వారా ఎయిర్క్రాఫ్ట్కి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఇది ఆస్ట్రో నావిగేషన్ సిస్టమ్ అంటే మనకి ఏదైనా కంపాస్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా సరే ఆస్ట్రో నావిగేషన్ సిస్టమ్ ఏంటంటే ఇది మన 7 స్టార్ కన్సలేషన్ 7 స్టార్స్ ఉంటాయి. ఆ 7 స్టార్స్ ద్వారా మనకి రీడ్ చేసి మనం ఎంత దూరం ఉన్నా సరే మన ల్యాండ్కి అంటే మన మన బ్యాక్ టు మన ఎండ్ వచ్చేవచ్చు అనమాట. మన ల్యాండ్కి తిరిగి సేఫ్గా రావచ్చు అనమాట. అంటే ఇన్ కేస్ ఆఫ్ కంపాస్ సిస్టమ్ ఫెయిల్స్ అది అందుకు ఉపయోగపడుతుంది అనమాట. సార్ ఇది ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఒక పక్షిని చూసి మేము ఇది తయారు చేసి దేశ రక్షణ వ్యవస్థలోకి పెట్టారంటారు. సో దీన్ని దేశానికి రక్షించినంతగా కూడా శత్రువుల గుండెల్లో ఒక వణుకు పుట్టించిందని అనుకోవచ్చా సార్? ఇది యాక్చువల్గా యుద్ధ విమానమైనా సరే ఇది ఫైటర్ జెట్ కాదు, కానీ ఇది సెల్ఫ్ ఒక 16 నెంబర్స్ సోనోబాయ్స్ ప్లామ్ బాంబ్స్ 16 నెంబర్ అంటే 2 నెంబర్ APR-2 మిజైల్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో దానికి ఆ విధంగా ఆపరేషన్స్ యాక్చువల్గా లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ రికగ్నైజెన్స్ కోసం యూజ్ చేస్తారు. మన LOC ద్వారా ఏ మ్యారిటైమ్ మన కోస్టల్ లైన్లో నేషనల్ సేఫ్ గార్డ్ చేయడానికి మన ఎక్కడెక్కడ సముద్రంలో సబ్మెరైన్స్ ప్లాట్ అయ్యాయో అవన్నీ డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్సో ఇట్ విల్ గో ఫర్ ది ఏరియల్ సర్వేలెన్స్ కోసం కూడా వెళ్తుంది. ఈ యుద్ధం మనం ఆపరేషన్ క్యాక్టస్, ఆపరేషన్ కార్గిల్, ఆపరేషన్ పరాక్రమం కూడా పార్టిసిపేట్ చేసింది. మనం 2011లో యాంటీ పైరసీ ఎయిర్క్రాఫ్ట్ డిప్లాయ్ చేయడం కూడా జరిగింది అనమాట. ఈ ఛాంబర్ అంటే దేనికి యూజ్ అవుతుంది సార్? ఈ ఛాంబర్ అంటే ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్ CV2 సిలిండర్స్ అనమాట. ఈ CV2 ఇన్ కేస్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ లో ఫైర్ అయితే ఇది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. మాన్యువల్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఈ కంపార్ట్మెంట్ లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు చూస్తున్నారు ఇవన్నీ ఎయిర్ బాటిల్స్ ఏదంటే ఎయిర్క్రాఫ్ట్ లో ఇవన్నీ ఎయిర్ ఆపరేటెడ్ డోర్స్ కాబట్టి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎయిర్ బాటిల్ యూజ్ చేస్తాం. అన్ని డోర్స్ మీరు చెప్పాను కదా ముందు, ఎయిర్క్రాఫ్ట్ లో కంపార్ట్మెంట్స్ అన్ని కన్సీల్డ్ గా ఉంటాయి, సీల్డ్ అయిపోతాయి. ఏ డోర్స్ అయినా సరే మీరు కింద నుంచే మీరు డోర్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయవలసి వస్తుంది. సో ఎనీ రెక్టిఫికేషన్ కెన్ బి డన్ త్రూ డౌన్వర్డ్ అంటే మీకు ఏంటి కింద నుంచి టెక్నీషియన్ వస్తారు, దాంతో పర్టికులర్గా రెక్టిఫై చేసి మళ్ళీ కింద నుంచే అంటే ఆ డోర్ నుంచే వెళ్ళిపోతారు అనమాట. సో దెర్ ఇస్ నో త్రూ పాసేజ్ అనమాట ఇన్ ది ఎయిర్క్రాఫ్ట్. సో అలాగే మీకు మీ వెనక భాగం చూస్తే ఇక్కడ మీకు హై రెజల్యూషన్ కెమెరా ఉంది. ఇక్కడ ఇదేంటంటే పర్ 1 minute 1000 snaps తీసుకుంటుంది అనమాట. 1 minuteకి 1000 snaps ఆల్సో డిజిటల్లీ రికార్డ్ చేస్తుంది అనమాట. సో ఇది రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇదే మన కార్గిల్లో ఒక హైలీ కంట్రిబ్యూట్ చేసింది. మన ఏరియల్ సర్వేలెన్స్ ద్వారా ఎక్కడెక్కడ మన యుద్ధ పోస్టులు ఉంటాయి ఇవన్నీ చేయడం ఉంటాయి. ఇది ఆక్సిజన్ ట్యాంక్స్ ఇవన్నీ మనకి లిక్విఫైడ్ ఆక్సిజన్ ట్యాంక్స్ క్యారీ చేస్తారు. ఈ ట్యాంక్ 3.5 kgsలో ఆక్సిజన్ క్యారీ చేసి ఎందుకు చేస్తారంటే ఎయిర్క్రాఫ్ట్ హై ఆల్టిట్యూడ్ ఫ్లై చేసినప్పుడు
ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయినప్పుడు సో ఈ ట్యాంక్స్ ద్వారా క్రూ మెంబర్కి ఇనఫ్ ఆక్సిజన్ సప్లై చేస్తుంది. సో ఆటోమేటిక్గా హై ఆల్టిట్యూడ్కి అయినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి, లేదా మాన్యువల్ కూడా ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటే పైలట్ ఆపరేట్ చేసుకోవచ్చు అండి. ఆక్సిజన్ ఎంత ఫీట్ల వరకు కూడా ఇది ఎగురుతుంది సార్? ఇది మోర్ దెన్ 50-60,000 వరకు వెళ్తుంది. అండ్ లో లెవెల్ ఫ్లై మనం యాక్చువల్గా మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఈ టర్బో ప్రొపెల్లర్ లాంగ్ రేంజ్ ఎయిర్క్రాఫ్ట్ ఎప్పుడూ లో లెవెల్లో ఫ్లైయింగ్ చేస్తాం, సముద్రం మీద నుంచి ఫ్లై చేస్తూ సముద్రం సోనోబాయ్స్ డ్రాప్ చేస్తూ సముద్రం ఉన్న సబ్మెరైన్స్ కనుక్కోవడానికి, అందుకే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అంటారు. అంటే లాంగ్ మ్యారిటైమ్ రికగ్నైన్స్ వెళ్ళి అండ్ వచ్చినప్పుడు ఏరియల్ సర్వేలో కూడా వెళ్తుంది. అంటే మోడ్ ఆఫ్ ఆపరేషన్ మనం ఏ ఆపరేషన్ కోసం వెళ్తున్నాం, ఒకటి సబ్మెరైన్ డిటెక్ట్ చేయడానికి వెళ్తున్నాం, లేకపోతే ఏరియల్ సర్వేలెన్స్కి వెళ్తున్నాం అని చూసుకో. ఒకటి ఆల్సో ఎనీ కంట్రీ మనకు హెల్ప్ అడిగినప్పుడు, అంటే హెయిడ్ ఎనీ కంట్రీ ఆస్ హెయిడ్ విల్ సర్టన్లీ గివ్ బికాస్ ఆఫ్ ద లాంగ్ రేంజ్ ఎయిర్క్రాఫ్ట్ కాబట్టి. సో ఇట్స్ గోయింగ్ ఫర్ ద సర్టన్లీ టు డిప్లాయ్ ద ఎయిడ్ కోసం డిప్లాయ్ చేస్తారు. నెక్స్ట్ ఆ రియర్ సైడ్ కంపార్ట్మెంట్ చూసారా, అందులో ఫ్లైట్ గన్నర్ మీకు 9 మంది క్రూ ముందు కూర్చుంటారు, 1 క్రూ ఫ్లైట్ గన్నర్ రియర్ కూర్చుంటారు. అతను అతను ఒక్కడే అక్కడ 12 గంటలు కూర్చోవస్తుంది. ఎందుకంటే మన ఇండియాలో ఈ ఎయిర్క్రాఫ్ట్ మినిమం ఫ్లయింగ్ అవర్స్ ఇస్ 11 hours 45 minutes అండ్ మ్యాక్సిమం ఈజ్ 14 hours 45 minutes మనం ఫ్లై చేస్తుంది అనమాట. సో ఈ 11 hours ఆ ఫ్లైట్ గన్నర్ ఒక్కరే అతను కూర్చోవాలి. అండ్ ఆల్సో ఎవ్రీ 3 minutes he has to ping to pilot. అదర్వైజ్ ఏంటనుకుంటారు, పైలట్ అతను పడుకునే అంటే స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోవాలి, లేకపోతే అన్కాన్షియస్ అయిపోవాలి. సో అందుకోసం అనమాట ఎవ్రీ 3 minutes he has to ping to pilot. అండ్ ఆల్సో ఫ్లైట్ గన్నర్ ఏంటంటే వెనక నుంచి మనకి డిఫెండ్ చేయడానికి, ఏదైనా సరే మన అటాక్ వచ్చినా సరే మన యాంటీ పైరసీ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు మన హైజాకర్స్కి అనమాట రియర్ సైడ్ గన్ నుంచి అంటే 23mm హెవీ మెషిన్ గన్స్ డబుల్ బ్యారల్ గన్ వెనకతలు ఉంటుంది. సో అతను అక్కడ నుంచి ఆపరేట్ చేసి యాంటీ పైరసీ హైజాకర్స్ అంటే ఎవరైతే సముద్ర దొంగలు అంటారు కదా, వాళ్ళని షూట్ చేయడానికి అతను ఉపయోగపడతారు. అతను ఈ 11 hours అతను ఓన్ ఫుడ్, అతను ఓన్ వాటర్ బాటిల్, అతను ఓన్ యూరిన్ బాటిల్ అతనే క్యారీ చేసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ టఫెస్ట్ జాబ్ ఇన్ దిస్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట. ఈ క్రూ అంతా అనమాట ఈ 11 hours అనమాట విత్ ద ఎంటైర్ వాళ్ళ తరగ స్ట్రెంత్ అంతా వాళ్ళ ఎవ్రీ టైం అనమాట కంటిన్యూస్ మానిటరింగ్లో ఉంటారు, కంటిన్యూస్లో వాళ్ళ తరగ స్పాట్ రికగ్నైజేషన్లో ఉంటారు, వాళ్ళ సర్విలెన్స్లో ఉంటారు, వాళ్ళ రీడింగ్స్లో ఉంటారు, వాళ్ళంతా ఎక్కడ మీరు యాంపైర్ అవ్వాలన్నమాట. మనమైతే TU-142 వార్ ఫ్లైట్ మరి ఒక మ్యూజియంలోకి రావడం జరిగింది. ఇక్కడ చాలా రకాల గోడల మీద డిజైన్స్తో బొమ్మలు అయితే వేశారు. అసలు ఈ డిజైన్స్ యొక్క అర్థాలు ఏంటి అనే విషయాలు కూడా మనతో సార్ అయితే చెప్తారు. సార్ అసలు ఏంటి సార్ ఇది? ఇక్కడ డిజైన్ చూస్తుంటే కింద సబ్మెరైన్ ఉంది, ఇక్కడ TU-142 ఫ్లైట్ గాలిలో ఫ్లై చేస్తున్నట్టుంది. అసలు ఏంటి సార్ ఇదంతా కూడా? యాక్చువల్గా మనం ఎయిర్క్రాఫ్ట్ ఫిజికల్గా చూస్తాం. ఫిజికల్లో అంటే ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ ఇక్కడ తీసి టూరిస్ట్కి మనకంటే ఎడ్యుకేట్ చేసి ఈ తాలూకా యుద్ధ విమానం అంటే మన భారత్కి ఎటువంటి సేవ చేసింది అనేసి 29 years సుదీర్ఘంగా ఎలాగ సేవ చేసింది ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అంటే దీని తాలూకా ప్రత్యేకతలు, దీని తాలూకా శక్తి సామర్థ్యాలు ఈ టన్నెల్లో ఎక్విప్మెంట్ పెట్టి మనం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చూస్తే మనం మీకు ముందుగా చెప్పాను 1988లో మనం 8 ఎయిర్క్రాఫ్ట్లు తెచ్చుకున్నాం. ముందుగా గోవాలో పెట్టి దానికి 92లోనే మనం అరకోణం అంటే చెన్నై దగ్గర అరకోణం INS రాజారాణి బేస్ ఉంది, ఆ బేస్లో షిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఎంటైర్ స్క్వాడ్రన్ ఆపరేషన్స్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. మనం 2017లో ఎయిర్క్రాఫ్ట్ 29 years సుదీర్ఘంగా ఇండియన్ నేవీకి సేవలు అందించి ఇది రిటైర్డ్ అంటే డీకమిషన్ అవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత ఇది మ్యూజియంగా కన్వర్ట్ అయ్యి విశాఖ సాగర్ తీరంలో మ్యూజియంగా కన్వర్ట్ చేయడం జరిగింది. మీరు చూస్తే ఎయిర్క్రాఫ్ట్ మీకు ఇది యాక్చువల్గా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఆల్సో ఏరియల్ సర్విలెన్స్ కూడా వెళ్తుంది అనమాట. అంటే మ్యారిటైమ్ రికగ్నైన్స్ అండ్ ఏరియల్ సర్విలెన్స్ కూడా చేస్తుంది అనమాట. మీకు బేసికల్గా ఎందుకంటే సింబాలిక్గా అక్కడ సబ్మెరైన్ అండ్ ఫిష్ పెట్టడం జరిగిందంటే బర్డ్ తాలూకా ఫుడ్ ఫిష్ అనమాట, ఈ ఎయిర్క్రాఫ్ట్ తాలూకా టార్గెట్ సబ్మెరైన్, అందుకే సింబాలిక్గా ఫిష్ అండ్ సబ్మెరైన్ పెట్టడం జరిగింది అనమాట. సో మీకు మనం ఇప్పుడు సెకండ్ దీనికి వెళ్దాం. ఇది ఈ టన్నెల్ హెరిటేజ్ జోన్ అనమాట. ఈ అంటే దీంతో హెరిటేజ్ అంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ తాలూకు సంబంధించిన వివరాలను ఇందులో చెప్పడం జరిగింది అనమాట. సో ఇతని పేరు ఆండ్రూ టెప్లెవ్. ఇతను రష్యన్ సైంటిస్ట్ అనమాట, ఆల్సో ఆర్మీ ఆఫీసర్. సో ఇతను ఏరోనాటికల్ ఆఫీసర్ అనమాట. సో ఏరోనాటికల్ ఇంజనీర్ ఏం చేశారంటే ఇతను 10 years కంటిన్యూస్గా ఈ ఆల్బర్ట్రోజ్ మీద రీసెర్చ్ చేసి ఈ తాలూకు క్వాలిటీస్ని ఇండక్ట్ చేసి ఇతనే డిజైన్ చేసి ఎయిర్క్రాఫ్ట్ని తయారు చేయడం జరిగింది అనమాట. సో ఇతను క్రియేటివిటీగా బర్డ్ని అలాగే క్రియేటివ్ చేసి యూ కెన్ సీ ద షాడో ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్.
మీరు షాడోని మీరు చూడవచ్చు అనమాట. సో ఆ విధంగా అది ఎయిర్క్రాఫ్ట్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇటువైపు చూస్తే మీకు టెక్నికల్ డాటాస్ ఉంటాయి అనమాట. ఈ ఎయిర్క్రాఫ్ట్ తాలూకా మ్యాక్సిమం వెయిట్ ఈస్ అంటే పేలోడ్ వెయిట్ అనమాట 180 టన్. 180 క్రూజింగ్ స్పీడ్ 920 km/h అండ్ దిస్ నార్మల్ బేసిక్ వెయిట్ ఏమో 94 ton అండ్ మ్యాక్సిమం ఫ్యూల్ కెపాసిటీ ఇస్ ద 1,06,860 లీటర్స్ ఫ్యూల్ అనమాట యూజ్ చేయడం జరుగుతుంది ఇందులో. సో ఇది కంటిన్యూస్గా 17 hours 30 minutes మీకు వస్తుంది ఈ ఫ్యూల్. సో చెప్పండి. ఇది ఆ కాలంలోనే అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్న విషయమే మనం చెప్పుకోవచ్చు కదా సార్? ఎస్, అబ్సల్యూట్లీ. ఇది ఆ 1988లోనే చాలా అంటే అడ్వాన్స్ టెక్నాలజీతో మన ఇండియా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 2000 దీనికంటే హైయర్ వర్షన్స్ అంటే ఇది TU-140M, దీని హైయర్ వర్షన్ TU-160, అది న్యూక్లియర్ బేస్డ్. కాకపోతే అంటే టెక్నాలజీ పరంగా అంటే ఇంకా చాలా మార్పులు జరిగాయి. మనం అంటే టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి మనం దీన్ని ఇండియో అండ్ మ్యారిటైమ్స్ దీనికోసం వేరే ఎయిర్క్రాఫ్ట్లు కూడా తేవడం జరిగింది అనమాట. మన అంటే మ్యారిటైమ్ సర్వేలెన్స్ కోసం అంటే రికగ్నెన్స్ కోసం జరిగింది. అండ్ ఇక్కడ ఇది యాక్చువల్గా దీన్ని బ్లాక్ బాక్స్ అంటారు. ఈ బ్లాక్ బాక్స్ ఏంటంటే ఇది ఎప్పుడు కాన్స్టెంట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది యాక్చువల్గా ఫ్లైట్ డేటా రికార్డర్ ఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటారు. సో ఇది కాన్స్టెంట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది కానీ వీ కాల్డ్ బ్లాక్ బాక్స్. ఎందుకు బ్లాక్ బాక్స్ అంటారంటే సైంటిస్ట్ డేవిడ్ వార్న్ ఇనిషియల్లీ అనమాట వెన్ యూజ్ టు కీప్ ఆల్ ద రేడియో ఎక్విప్మెంట్ అండ్ ఆల్ ఇన్ ద సీక్రెట్ బ్లాక్ మెటల్ బాక్స్. అందుకే మనం ఆ టెర్మినాలజీ బ్లాక్ బాక్స్ అంటాం. కానీ బ్లాక్ బాక్స్ ఎప్పుడు కాన్స్టెంట్ ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది అనమాట. ఈ ఎయిర్క్రాఫ్ట్లో 2 బ్లాక్ బాక్సెస్ ఉంటాయి అనమాట. ఇట్ ఇస్ ఎస్కేప్ మొరాల్. ఎస్కేప్ మొరాల్ అంటే మనం ముందుగా మీకు చెప్పడం జరిగింది. మనకి ఎయిర్క్రాఫ్ట్ కొంత గంట వరకు గ్లైడింగ్ హై ఆల్టిట్యూడ్లో గ్లైడింగ్ చేయగలదు. సో ఇట్స్ ఫ్లైటర్ జెట్లో ఏంటంటే మీకు ఎజెక్షన్ సీట్స్ ఉంటాయి. ఇక్కడ మన గ్లైడింగ్ ఫెసిలిటీ ఉంటాయి కాబట్టి అంత ఎమర్జెన్సీ ఉన్నాయి. ఎమర్జెన్సీలో ఏం చేస్తారంటే పైలట్స్ ముందు లైఫ్ రాఫ్ట్ని డ్రాప్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే దే జంప్ ఫ్రమ్ వైల్ జంపింగ్ వల్ల దే ఓపెన్ ద పారాచూట్ ఓపెన్ చేసి జంప్ చేసి విత్ ద పారాచూట్ హెల్ప్ సీమెన్ ల్యాండ్ అవుతారు. సీమెన్ ల్యాండ్ అయిన తర్వాత మీరు లైఫ్ రాఫ్ట్లో అకామిడేట్ అవుతారు అనమాట. దట్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ హౌ ద పైలట్స్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఎమర్జెన్సీలో ప్రమాదం జరిగితే ఎలాగ ఎస్కేప్ అవ్వాలి అని చూపించడం కోసం జరుగుతుంది. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ నేవల్ యూనిఫామ్స్ అనమాట. పెట్టడం జరిగింది. ఎవరైనా యూత్ చాలా మంది వస్తుంటారు. యూత్ వచ్చింటే దే విల్ బి మోటివేటెడ్ టు జాయిన్ ఇన్ ద డిఫెన్స్ నేవల్లో జాయిన్ అవ్వడానికి మోటివేట్ చేయడానికి డిఫెన్స్ జాయిన్ అవ్వడానికి కోసం ఈ నేవల్ యూనిఫామ్స్ పెట్టారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ నేవల్ యూనిఫామ్స్ అంటే ఏ సందర్భంలో యూనిఫామ్స్ వేసుకోవాలి అని చెప్పడం ఉంది. ఇది సన్సెట్ అనమాట. సన్సెట్ డ్రెస్ అనమాట. ఆఫ్టర్ సన్సెట్ అనమాట ఆల్ నేవల్ పర్సన్ విల్ బి ఇన్ ఈ డ్రెస్లో ఉంటారు. సన్ రైజ్ అంటే మీకు మార్నింగ్ సన్ రైజ్ టు సన్సెట్ ఈ మార్నింగ్ అనమాట ఇందులో ఉండడం జరుగుతుంది అనమాట. ఈ డ్రెస్లో యూజ్ చేయడం జరుగుతుంది. కవరాల్ అంటే మనం ఆన్బోర్డ్ షిప్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్స్లో ఆయిల్ స్పిల్స్ ఉంటాయి. డ్రెస్ యూనిఫామ్ ఖరాబ్ అవుతుంది కదా అంటే స్పాయిల్ అవుతుంది. అందుకని కవరాలు ఓవరాల్ చేసుకొని మనం దీని మీద వేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇట్స్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్ ద కాంబాట్ డ్రెస్. ఇది కాంబాట్ డ్రెస్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. కాంబాట్ డ్రెస్ అన్ని వేళ అన్ని సమయంలో ఇది వేసుకోవచ్చు ఈ డ్రెస్ అనమాట. సో ఇది మన తాలూకా ట్రైనింగ్ జోన్స్ దీని మీద ఉంటుంది. నెక్స్ట్ ట్రైనింగ్ జోన్స్ మీద ఇప్పుడు కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఎక్విప్మెంట్ జోన్. ఎక్విప్మెంట్స్ అంటే ఈ ఎయిర్క్రాఫ్ట్లో ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ అయ్యాయి ప్రైమర్లీ ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ అయ్యాయి అని చెప్పి ఈ ఎక్విప్మెంట్స్ జోన్లో పెట్టడం జరిగింది. మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ సోనోబాయ్స్, ప్యాసివ్ సోనోబాయ్స్, సెమీ యాక్టివ్ సోనోబాయ్స్ అండ్ యాక్టివ్ సోనోబాయ్స్. ఈ ఎక్స్పీరియన్స్. సో ఈ సోనోబాయ్స్ 3 రకాలుగా సోనోబాయ్స్ ఉంటాయి. ఈ సోనోబాయ్స్ మీరు అడిగిన కన్నా సోనోబాయ్స్ టు డిటెక్ట్ ద సబ్మెరైన్స్ అండర్ వాటర్లో సబ్మెరైన్ డిటెక్ట్ చేస్తాయి. ఈ సోనోబాయ్స్ ఎక్కడైతే ఎయిర్క్రాఫ్ట్ నుంచి హై ఆల్టిట్యూడ్ నుంచి డ్రాప్ అవుతాయో సో విత్ ద బ్యాంగ్ అనమాట 3 సెపరేట్ పార్ట్స్గా ఇది మీకు ఓపెన్ అవుతుంది. వాటర్ మీద పడిన తర్వాత 3 సెపరేట్ పార్ట్స్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే 10 meters 30 meters డెప్త్ వెళ్తుందంటే ద మూమెంట్ టచెస్ ద సెన్సర్స్, సాల్ట్ వాటర్ టచెస్ ద సెన్సర్స్, ఇట్ ఎమిట్స్ ద సౌండ్ వేవ్స్ ఎమిట్ చేస్తుంది. నీటిలో సౌండ్ వేవ్సే ఎమిట్ చేస్తుంది. సో సౌండ్ వేవ్స్ వెళ్ళి ఆబ్జెక్ట్ తగులుతుంది. లెట్ ఇట్ బి ఫిష్, లెట్ ఇట్ బి రాక్, లెట్ ఇట్ బి
సబ్మెరైన్ ముందు ఆబ్జెక్టివ్ తయారు చేసి దాని తాలూకా సోనోబాయ్ తాలూకా కెపాసిటీ బట్టి దాని తాలూకా సౌండ్ దాని తాలూకా షేప్ ఇట్ విల్ బి ప్రాసెస్ రేడియో సిగ్నల్ ద్వారా ప్రాసెస్ చేసి త్రూ ట్రాన్స్పాండర్ ఎయిర్ క్రాఫ్ట్ పంపిస్తుంటుంది అనమాట. చాలా. సో మీకు సోనార్ ఆపరేటర్ ఏంటంటే సౌండ్ విధంగా మీకు ఐడెంటిఫై చేస్తారనమాట. మీరు మీ ఐస్ క్లోజ్ చేసి మీ దానికి రకరకాల సౌండ్స్ మీరు ఐడెంటిఫై చేయగలరు. సో అంటే కళ్ళు మూసుకొని సిమిలర్లీ వాళ్ళ సౌండ్ ద్వారా ఫిష్ ఆర్ రాక్ ఆర్ సబ్మెరైన్ దే విల్ ఐడెంటిఫై ద అకౌంట్. టర్బో జనరేటర్ అంటే బేసిక్లీ ది సప్లై ద ఏసీ సప్లై అండ్ డీసీ సప్లై. ఎయిర్ క్రాఫ్ట్కి ఏసీ సప్లై కావాల్సి ఉంటుంది అండ్ డీసీ సప్లై కూడా కావాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ద టర్బో జనరేటర్ విల్ బి యూజ్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇట్స్ జనరలీ వి కాల్ ద మనం ఏంటంటే బ్లేడ్ అని పిలుస్తాం అనమాట. ఇది బ్లేడ్ అని జనరల్ వి కాల్ ద బ్లేడ్ అని పిలుస్తాం. ఇది ఇస్ ద టెక్నికల్ నేమ్ ఇస్ ద ప్రొపలర్. ఈ ప్రొపలర్ ఏంటంటే ఇట్ ఈస్ అంటే ద బ్లేడ్స్ విల్ బి కనెక్టెడ్ టు ద హబ్. ఇది అంటే ఫ్రంట్ అండ్ రియర్ సైడ్ ఫోర్ బ్లేడ్స్ ఉంటాయి. ఇది ఎంటైర్ యూనిట్ విల్ బి కనెక్టెడ్ టు ది హైడ్రాలిక్ హబ్. ఈ ఎంటైర్ యూనిట్ ఏంటంటే ఈ షాఫ్ట్ కనెక్ట్ అవుతుంది. ఈ షాఫ్ట్ విల్ బి రొటేటింగ్ ఇన్ ద క్లాక్ వైజ్, బట్ ద బ్లేడ్స్ అంటే ప్రొపలర్స్ ఇట్ విల్ బి రొటేటింగ్ ద కాంట్రావర్షన్. దట్ ఈస్ అంటే ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ తిరుగుతుంది. అలాగే 4 ఇంజిన్స్ ఉంటాయి మీకు. లెఫ్ట్ సైడ్ 2 ఇంజిన్స్, రైట్ సైడ్ 2 ఇంజిన్స్ ఉంటాయి. 4 ఇంజిన్స్ ఉంటాయి. ఈచ్ ఇంజిన్ ఇస్ దే 15,000 SHP అంటే షాఫ్ట్ హార్స్ పవర్. అండ్ బ్లేడ్స్ ఒక్కొక్క బ్లేడ్ అనమాట, ఒక్కొక్క బ్లేడ్ 6,600 RPM రెవల్యూషన్ పర్ మినిట్లో తిరుగుతుంది. అంటే టు లిఫ్ట్ దట్ మచ్ వెయిట్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అంటే 185 టన్ ఎయిర్ క్రాఫ్ట్ మీరు లిఫ్ట్ చేయాలంటే దట్ మచ్ రిక్వైర్డ్ అనమాట. అంత పవర్ఫుల్ ఇంజిన్స్ కావాలి. ఇది టర్బో ఇంజిన్ అనమాట. టర్బో ఇంజిన్ NK12 MP అనమాట. అంటే ఈ టర్బో ఇంజిన్లో అంత పవర్ ఉంది కాబట్టి ఆ ఎయిర్ క్రాఫ్ట్ అంత లో లెవెల్ ఫ్లైయింగ్ అంత పవర్గా హై ఆల్టిట్యూడ్లో ఫ్లై చేయగలుగుతుంది అనమాట. మీకు ముందుగా చెప్పడం జరిగింది. ఇది లైఫ్ క్రాఫ్ట్స్. ఈ లైఫ్ క్రాఫ్ట్స్ 5 మ్యాన్ లైఫ్ క్రాఫ్ట్, సింగిల్ మ్యాన్ లైఫ్ క్రాఫ్ట్ అండ్ 6 మ్యాన్ లైఫ్ క్రాఫ్ట్. ఈ లైఫ్ క్రాఫ్ట్స్ కంపెనీ ప్యాక్ చేసి ఎయిర్ క్రాఫ్ట్లో ఓవర్ హెడ్ కన్సోల్ ప్యానెల్లో పెట్టడం జరుగుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ ఇందా చూపించాను కదా, ఎయిర్ క్రాఫ్ట్లో ఓవర్ హెడ్ కన్సోల్ ప్యానెల్లో జరుగుతుంది. అది ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఉందో దే విల్ కట్ ద రోప్ అండ్ దే విల్ త్రో ఇట్ దెన్ ద సీ మీద వచ్చిన తర్వాత ఆటోమేటిక్ విదిన్ 18 సెకండ్స్లో అది కార్టేజ్ ఓపెన్ అయ్యి మొత్తం బోట్గా తయారవుతుంది అన్నమాట. సో ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ యూ హ్యాపెన్ టు ల్యాండ్ ఇన్ ద మిడ్ సీ, మీరు సముద్రం మధ్య భాగంలో మీరు యాక్సిడెంట్ అయ్యి మీరు ల్యాండ్ అయిపోయారు. అప్పుడు మీరుగా సర్వే అవ్వాలి. యూ హెవ్ టు సర్వే యువర్ సెల్ఫ్ టు సేవ్ యువర్ లైఫ్ ఫస్ట్. సో మీరు లైఫ్ క్రాఫ్ట్లో ఉంటారు. ఈ లైఫ్ క్రాఫ్ట్లో మీరు సేవ్ అవ్వాలంటే, మీరు సర్వే అవ్వాలంటే ఈ సర్వైవల్ కిట్ ఉంటుంది. సో ఫస్ట్ అంటే మీరు సముద్రంలో మీరు బోట్లో ఉన్న తర్వాత మీ దగ్గరికి రెస్క్యూ టీమ్ ఆర్ హెల్ప్ ఏదైనా వచ్చినంత వరకు మీరు సర్వే అవ్వాలి. సర్వే అవ్వాలంటే ఈ దానికి సర్వేల కిట్లు ఇవి ఉపయోగించి మీరు సర్వే అవ్వగలరు. ఈ సర్వేల కిట్లు ఏంటుంటాయి, మీ టార్చెస్ ఉంటాయి, ఫ్లేర్స్ ఉంటాయి అండ్ ఒలియోగ్రఫీ ఉంటుంది అండ్ మీకు నావిగేషన్ చార్ట్ ఉంటుంది, వాటర్ ఉంటే సప్లిమెంట్స్ వాటర్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి, బిస్కెట్, మెడిసిన్ అండ్ మ్యాచ్ బాక్స్, వాటర్ ప్రూఫ్ మ్యాచ్ బాక్స్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది అండ్ ఫిషింగ్ హుక్స్ ఉంటాయి అనమాట మీకు అండ్ నైఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో మీరు ఏంటంటే సప్లిమెంట్స్ ఏంటంటే మీకు ఎక్కువగా దాహం పడుతుంది అనుకో, సో యూ హెవ్ టు టేక్ చిప్ ఆఫ్ వాటర్. సో మీకు 18 గంటలు మీకు దాహం పుట్టదు. మీకు ఎక్కువగా ఆకలి పడుతుంది అనుకో, మీకు ఒక చాక్లెట్ ఒక బిస్కెట్ తింటే మీకు 2-3 రోజులు ఆకలి పట్టదు. సో మీకు రెస్క్యూ మీకు ఎయిడ్ మీకు హెల్ప్ వచ్చినంత వరకు మీరు సముద్రంలో మీరు సర్వే అవ్వాలి. మీకు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు ఒకసారి పంక్చర్ అయిపోయింది అనుకో మన లైఫ్ క్రాఫ్ట్కి, మీకు రిపేరింగ్ కిట్ కూడా ఉంటుంది. సో విత్ ఎయిర్ బాటిల్ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ యూ కెన్ అందులో ఉండొచ్చు. ఇంకా ఫర్దర్ మీకు అన్నీ అయిపోయాయి. మీకు ఫిషింగ్ హుక్స్ ఉంటాయి. మీరు ఫిష్ క్యాచ్ చేసుకొని రా ఫిష్ తినవలసి వస్తుంది. సో ఈ సర్వైవల్ అంతలో మీకు హెల్ప్ అంటే మీకు శాటిలైట్ ట్రాన్స్మిటర్స్ ఉంటాయి అనమాట. శాటిలైట్ ట్రాన్స్మిటర్ ద్వారా మీరు కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో ఇంత తాలూకా ఇవన్నీ ఉంటాయి. ఇది కూడా మీకు హెల్ప్ రాకపోతే అది వేరే విషయం. ఇది మెయిన్ అండర్ గ్యాస్ టైర్స్ అండ్ ఆల్ అండ్ నోస్ వీల్ టైర్స్ అండ్ ఆల్. సో మీకు బాంబ్స్ కోసం చెప్పడం జరిగింది. బాంబ్స్ అండ్ APR 2-year మిజైల్స్ కోసం చెప్పడం జరిగింది అనమాట. ఈ 2-year ఇది ఫ్రీ ఫాల్ బాంబ్స్ అనమాట టు డిస్ట్రాయ్ ద సర్ఫేస్ లెవెల్ ఆఫ్ ది సబ్మెరైన్ అండ్ ఇట్ ఈస్ అ గైడెడ్ మిజైల్. APR 2E మిజైల్ గైడెడ్ మిజైల్ అనమాట. ఈ గైడెడ్ మిజైల్ యూ కెన్ గైడ్ ద టార్గెట్ అండ్ యూ కెన్ సెండ్ ఇట్ టు ది మిజైల్ అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట ఇక్కడ ఉన్నది.
సో ఇంకా ఫర్దర్ మీకు వస్తే ఇక్కడ వార్ జోన్ అంటే హౌ ద ఎయిర్క్రాఫ్ట్ రియాక్ట్ విత్ ద సిచ్యువేషన్. సో ఎయిర్క్రాఫ్ట్ ఎలాగ మీకు రియాక్ట్ అవుతుందంటే, సో మీకు ఎనిమీ సబ్మెరైన్ మీరు స్పాట్ చేశారు, ఈ ప్లాటెడ్ ద వన్ సబ్మెరైన్ ఉందా, యూ కెన్ ఫ్రీలీ డ్రాప్ ద ప్లామ్ బాంబ్ PLAB 150, you can drop it, you can destroy the enemy submarine. So you can see the chart over there. And also you can target I told you the rear gunner will be there in the aircraft. So the gunner will be targeting the piracy purpose, that means sea pirates. So you can destroy the sea pirates also in action. So and next is this is the awards and our zones and she is the Switzerland lady. She's the Switzerland NM Maddie Morris. అండ్ మనం ఏంటంటే పిలుచుకుంటుంటే సావిత్రి అని పిలుచుకుంటాం. ఎందుకంటే ఈవిడ ఒక మేజర్ జనరల్ రంజిత్ కాన్కర్కి సాబ్కి మ్యారేజ్ చేసుకున్నారు, ఆర్మీ ఆఫీసర్ మ్యారేజ్ చేసుకున్నారు ఈవిడికి. ఎందుకు 1954లో ఈవిడికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివెన్ ఎ టాస్క్ టు డిజైన్ ఆల్ ద సేవా మెడల్స్. మనం ట్రైఫర్స్లో సేవా మెడల్స్ డిస్ట్రిక్ట్ సర్వీస్ కోసం, నెక్స్ట్ వాళ్ళ కరేజ్ కోసం వాళ్ళు మెడల్స్ ఇస్తారు కదా, ఈ మెడల్స్ ఈవిడే డిజైన్ చేసింది అనమాట. ఎందుకు డిజైన్ చేసిందంటే ఈవిడికి ఇండియన్ కల్చర్ కోసం, ఇండియన్ మిథాలజీ కోసం, సాంస్క్రిట్ మీద, వేదాస్ మీద అంత నాలెడ్జ్ ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ గివెన్ ద టాస్క్ టు డిజైన్ ఆల్ ద మెడల్స్. ఈ పికప్ ఎనీ మెడల్ దట్ రిప్రజెంట్ ఇండియన్ కల్చర్ ఓన్లీ. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ లేడీ. ఓకే, కమ్. ఇది లాస్ట్ కమాండింగ్ ఆఫీసర్ INS రాజాలు అక్కడే డీకమిషన్ అయింది కదా, సో అక్కడ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట దానికోసం. అండ్ లాస్ట్ రూమ్ ఏంటంటే, ఈ కారిడార్లో లాస్ట్ రూమ్ ఏంటంటే దట్ ఈస్ ద 3D వ్యూ ఆఫ్ దిస్ వన్ అండ్ ఆల్. What are the photos you have placed in all and Tu-140 aircraft squadrons and all, how they working and all. So all the photos by the INS Rajali photos in India, they have been on retirement, the 29 year service given to the Navy. That photo also placed in all, but they kept in that 3D view. They put in the photo spot. If someone is come and stand and taking the photos, all that will be in the 3D view. So and during the decommission, during the converting the museum, the aircraft touchdown at INS Draga విశాఖపట్నంలో టచ్డౌన్ అయింది. అక్కడే వాటర్ సెల్యూట్ ఇచ్చి ఈ ఎయిర్క్రాఫ్ట్ని లాస్ట్ క్రూ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్, ఈ ఎయిర్క్రాఫ్ట్ ఆ క్రూ మెంబర్సే ఫ్లై చేసుకొని INS రాజా నుంచి విశాఖపట్నం రావడం జరిగింది. ఆ టైంలో అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు, టుడే ఆల్సో ఇది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతిరాజు గారు, అండ్ చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ ఆఫ్ వైస్ అడ్మిరల్ HL బిస్టర్ తోటి క్రూ మెంబర్తో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారితో ఫోటో అనమాట. ఈ ఫోటో ఇది టచ్ డౌన్ అయినప్పుడు అదేంటంటే ఆ ఫొటోస్ అన్ని ఈ మ్యూజియం ఇనాగ్రేట్ 2017 ఏప్రిల్లో మ్యూజియంగా ఇనాగ్రేట్ చేశారు ఫార్మర్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సాబ్. సో ఈ హాజ్ ఇనాగ్రేటెడ్ దిస్ మ్యూజియం. సో ఈ మ్యూజియం అలా పెట్టడం జరిగింది. ఈ మ్యూజియంలో రోజుకి 3,000 నుంచి 4,000 మంది విజిటర్స్ వచ్చి డిఫరెంట్ స్టేట్ నుంచి, అంటే వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అండ్ తమిళనాడు, కేరళ, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఈ మ్యూజియం చూడడానికి రావడం జరుగుతుంది. ఇది టూరిస్టులు అంటే వైజాగ్లో ఇది ఒక ఐకానిక్గా మారిపోయింది. Tu-140 మ్యూజియం అంటే ఇది ఐకానిక్ స్పాట్గా మారింది. అంత ఈ యుద్ధ విమానం తాలూకా విశేషాలు, శక్తి సంబంధం తెలుసుకోవడానికి ప్రజలు చాలా క్యూరియాసిటీగా ఉన్నారు. టూరిస్టులకి ఇది వినోదాన్ని అందిస్తుంది, మరోపక్క ఎడ్యుకేషన్ కూడా అందిస్తుంది అంటారా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒకవైపు వినోదాన్ని అందిస్తుంది, ఒకవైపు ఎడ్యుకేట్ కూడా చేస్తుంది. అంటే మన నేషన్ని సేఫ్ గార్డ్ చేయడానికి ఇండియన్ నేవీ ఇంత శక్తి సామర్థ్యంతో ఎయిర్క్రాఫ్ట్, ఇంత బిగ్గెస్ట్ ఎయిర్క్రాఫ్ట్. ఎందుకంటే Tu-140 ఎయిర్క్రాఫ్ట్ ఇది టర్బో ప్రొపల్లర్లో బిగ్గెస్ట్ ఎయిర్క్రాఫ్ట్, లార్జర్ ఎయిర్క్రాఫ్ట్. ఇంత ఎయిర్క్రాఫ్ట్ మనం యూజ్ చేసి మన ఇండియన్ నేవీలో యూజ్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇది అంటే టూరిస్ట్ హబ్గా మారిపోయింది అనమాట మన వైజాగ్ సిటీ. వైజాగ్ the kind of city they always maintain the living museums only. So వైజాగ్ కోసం అనమాట ఈ Tu-140 ఎయిర్క్రాఫ్ట్ అనేది ఒక ఐకానిక్ అనమాట అందండి. సో అందుకే ప్రజలు కూడా అంత క్యూరియాసిటీతో చూడదు. అంటే ఎయిర్క్రాఫ్ట్ ఎలా ఉంటుంది అంటే అక్కడ పోయి అంటే యుద్ధంలో కానీ ఆ స్క్వాడ్రన్స్కి వెళ్ళి ఎలాగా చూడలేరు ప్రజలు. రిటైర్ అయిందంటే డీకమిషన్ వచ్చిన తర్వాత దీని ద్వారా శక్తి సామర్థ్యాలు ఏంటి, ఎలా పనిచేసింది అని ఎడ్యుకేటింగ్ జరుగుతుంది. ఆల్సో ఇది యూత్కి చాలా ఉపయోగపడుతుంది. ఇంజనీర్స్ కానీ నేను కూడా డిఫెన్స్లోకి వెళ్ళి నేను సేవలు ఎలాగ అందించాలనేసి వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
సో మనమైతే ఇప్పటి వరకు కూడా TU-142 వార్ ఫ్లైట్ లోపల ఎలాగుంటుంది, అక్కడ ఎంతమంది సోల్జర్స్ ఉంటారు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అవన్నీ అయితే మనం చూసాం. సో ఈ చెప్పినంత సేపు కూడా సార్ అయితే ఒక బర్డ్ని చూసి మనం దీన్ని తయారు చేయడం అయితే జరిగిందని చెప్తున్నారు. అసలు ఆ బర్డ్ ఏంటి, అది ఎలా ఉంటుంది అనే విషయాలు అయితే మనం ఇప్పుడు ఫర్దర్గా తెలుసుకుందాం. సార్ కూడా ఇప్పుడు మనతోనే ఉన్నారు. సార్ చెప్పండి సార్, TU-142 ఒక బర్డ్ని చూసి దీన్ని తయారు చేశారని చెప్తున్నారు సార్. ఆ బర్డ్ అసలు ఏంటి సార్, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? ఈ TU-142 ఎయిర్క్రాఫ్ట్ ఇది యాక్చువల్గా నేను TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నారు. ఈ TU-142 ఎయిర్క్రాఫ్ట్ అంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ ఈ బర్డ్ పేరు ఆల్బర్ట్రోజ్. ఈ ఆల్బర్ట్రోజ్ తరగతి జీవిత విధానం ఏంటంటే ఇది కంటిన్యూస్గా గాల్లో 16 గంటల 45 నిమిషాలు ఎగరగలుగుతుంది. అండ్ ఆల్సో ఎగురుతూ ఇది గ్లైడ్ చేస్తూ పడుకోవడం జరుగుతుంది అనమాట. దీని గాలిలోనే పడుకుంటుంది. సో దీని జీవిత విధానం అదే అనమాట. గాలిలో ఎగురుతుంటుంది, పడుకుంటుంది. అంటే లాంగ్ ఫ్లయింగ్ అవర్స్, అంటే ఎక్కువగా 16 గంటల 45 నిమిషాలు అంటే చాలా ఎక్కువ. ఒకటే ఇది అనుకుంటే ఒక 10,000 కిలోమీటర్లు ఒకే స్ట్రెచ్లో వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ తాలూకా క్వాలిటీస్ ద సైంటిస్ట్, అంటే ఆ సైంటిస్ట్ పేరు యాండ్రూ టుప్లెవ్. అందుకే TU అంటే టప్లెవ్ 140 ఇస్ ద మార్క్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్. ఈ 142 ఎయిర్క్రాఫ్ట్ ద్వారా డిజైన్ చేయడం యాండ్రూ టప్లెవ్ చేశారు. మీ యాండ్రూ టప్లెవ్ సైంటిస్ట్ కోసం మీకు టన్నెల్లో చెప్పడం జరుగుతుంది. సో ఈ బర్డ్ తాలూకా క్వాలిటీస్ ఒకటి లాంగ్ ఫ్లయింగ్ అవర్స్ అండ్ వైల్ గ్లైడింగ్ ఓన్లీ ఇట్ స్లీప్స్ ఇన్ ద ఎయిర్. సో ఈ రెండు క్వాలిటీస్ను ఆ ఎయిర్క్రాఫ్ట్లో ఇండెక్ట్ చేయడం జరిగిందనమాట. ఫర్దర్ మీకు టన్నెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు